నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము మనకేం తెలియజేస్తున్నది అనేది మనం చూసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుంచి 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కన్నుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలోనైనా మాతో మాట్లాడండి తండ్రి. ఏ మాటల ద్వారా అయితే మాతో మాట్లాడాలని ఈ సమయంలో మాకు తెలియజేస్తున్నారు, అటు మాటలతో మమ్మల్ని దర్శించి ఓదార్చి ధైర్యపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామముపేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏమని చెలవిస్తున్నాడంటే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కన్నుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అదేవిధంగా దేవుడు కూడా తన యందు యథార్థ హృదయం కలిగిన వారిని, అంటే ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే తన యందు విశ్వాసం కలిగి ఉన్నారో, అటు విశ్వాసం కలిగిన వారిని, అటు యథార్థవంతులను దేవుడు వెదుగుచున్నారు. ఎవరైనా ఉన్నారేమో అని వెదుగుచున్నారు. అలా వెదుగుతున్న సమయంలో ఆదిలో మనం చూసుకున్నట్లయితే, ఆదికాండంలో భూమి మీద నరులు తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి సమయంలో దేవుడు భూమి మీద చూసినప్పుడు ఒకే ఒక వ్యక్తి నీతిగా యథార్థంగా జీవించినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ వ్యక్తి దేవుని ఎడల నీతిగా యథార్థంగా జీవిస్తూ దేవునితో నడిచేవాడు. అలా దేవునితో నడుస్తున్నందుకు, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నందుకు, దేవుని పట్ల నీతిగా యథార్థంగా జీవిస్తున్నందుకు మహా ఉగ్రత నుంచి, నాశనం నుంచి తప్పించబడ్డాడు. ఆ వ్యక్తే నోవాహు. ఈ యొక్క నోవాహు దేవునితో నడిచినందుకు, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నందుకు, దేవుని పట్ల యథార్థంగా ఉన్నందుకు దేవుడు నోవాహును జలప్రలయం నుంచి రక్షించి తన కుటుంబాన్ని కూడా నోవాహు రక్షించినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా ఈ కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే తన విశ్వాసాన్ని కాపాడుకుంటారో అటు వారికి దేవుడు అనుగ్రహించు నిత్య స్వాస్థ్యము ఏమిటంటే నిత్యమైన రాజ్యము. రాజ్యంలో ప్రవేశించాలి, రాజ్యంలో చేరాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలంటే, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన యందు ఓర్పుతో ఉండాలి, ఆయన యందు సహనముతో ఉండాలి, ఆయన రాజ్యాన్ని కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే దేవుడిని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. ఆనాడు జనులు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు వారిని శిక్షించి భూమినే అంతం చేసినట్టుగా, భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని, పక్షులనేమి జంతువులనేమి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని నాశనం చేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఈనాడు కూడా ఎవరికి వారి ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం. అటువంటి రోజుల్లో, అటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే ఆనాడు నోవాహును చూసినట్టుగా ఈనాడు కూడా మన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు యథార్థంగా ఉంటారో వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అటు వారు ఏ విధంగా ఉంటారంట అంటే, మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయంలో దేవుని యందు నీతిగా ఉన్నవారు, దేవుని యందు యథార్థంగా ఉన్నవారు ఏ విధంగా ఉంటారనేది మనం చూస్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఆయన ఎవరిని ప్రేమించుచున్నాడంటే నీతిని న్యాయాన్ని ప్రేమించుచున్నాడు. అటువంటి దేవుడు అటువంటి దేవుని ఎదుట మనం ఏ విధంగా ఉండాలంటే, యథార్థవంతులుగా ఉండి ఆయనను స్తుతిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలని ఈ సమయంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కడవరి దినాల్లో మనం ఉంటుండగా దేవునిని
దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. ఎందుకంటే అక్కడ నోవాహు అది వరకు చూడనటువంటి సంగతులను చూసి ఆ యొక్క నోవాహు ఆ యొక్క జలప్రలయం నుంచి తప్పించబడ్డారు. అయితే ఈనాడు కూడా మనము దేవుని యొక్క దేవుని యొక్క రక్షణను ఎరిగి కూడా మనం తప్పిపోయేవారుగా ఉంటున్నాం. అటు వారిగా ఉండకుండా దేవుని కొరకు ఎదురు చూడాలని, ఆయన యందు సంతోషం ఉందని, ఆయన యందు ఆనందం ఉందని, ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని మనం వెతకాలని ఈ సమయంలో తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరైతే దేవుని యందు యథార్థంగా ఉంటారో, నీతిగా ఉంటారో అటు వారిని దేవుడు వెతుకుచున్నాడు. మనం ఏ విధంగా అయితే మనము ఆశీర్వాదాల కొరకు కావచ్చు, మనకున్నటువంటి సమస్యల విడుదల కొరకు మనం ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తామో, వెతుకుతామో, అదేవిధంగా దేవుడు తన రాజ్యంలో చేర్చుకోవడానికి, తన రాజ్యంలో తనతో పాటు నివసింపజేయడానికి ఆ యథార్థవంతుల కొరకు, నీతిమంతుల కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి దేవుని యొక్క ఆ నిత్యమైనటువంటి రాజ్యంలో చేరటకు ప్రయాసపడాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నాయన ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇదిగో యథార్థవంతులు ఏ విధంగా ఎదురు చూడాలో అటు యథార్థతను నాయన మేము ఎలా కలిగి ఉండాలో నాయన మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, ఇదిగో నాయన ఒకవేళ గడిచిన దినాల్లో నాయన నీ యందు యథార్థంగా లేమేమో, నీ యందు విశ్వాసంగా లేమేమో, నీ యందు నీతిగా లేమేమో నాయన, ఇక మీదట నాయన నీ యందు యథార్థంగా జీవిస్తూ నాయన నీ యందు నీతిగా ఉంటూ, ఎందుకనగా నీతిని ఆయన ప్రేమించుచున్నాడని నీవు సెలవిచ్చినట్టుగా నీ యందు నీతిగా ఉండులాన కృప చూపించండి. అలాగే నిత్యమైన రాజ్యంలోనైనా మమ్మల్ని చేర్చుకొని నీతో కలిసి యుగ యుగాలు జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.